నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి పులి సరోత్తం రెడ్డిని గెలిపించాలని ఉపాధ్యాయ ఓటర్లను బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ అభ్యర్థించారు. ఎక్కడికైనా మా అందరి బతుకులు బాగుపడుతుందని భావించడం, కానీ ఎక్కడ వేసిన గొంగడికి అక్కడే ఉందని ఎక్కడికైనా చెప్తున్నారు. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు వచ్చినాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇచ్చిండ్రు. జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలకు ఆర్టీఎఫ్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. 4 ఏళ్ళు అవుతుంది ఇప్పటిదాకా 5 పైసల బిల్లు రాక టీచర్లకు జీతాలు లేని పరిస్థితి. డిగ్రీలు పూర్తయినటువంటి, ఇంటర్మీడియట్ పూర్తయిన పిల్లలకి పై చదువుల కోసం అర్ధాంతరంగా ఉద్యోగం కోసం పోతే సర్టిఫికెట్ రాని పరిస్థితి. ఆనాడు 2.5 సంవత్సరాల బకాయిలు ఉన్నాయి. వీటిలో రాగానే సంతకం పెట్టిస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటిదాకా 5% బిల్లు ఇవ్వకపోగా మాట్లాడుతున్న మాట ఏంటంటే సెటిల్ చేసుకున్న మాట్లాడాలి. సెటిల్ చేసుకుని అంటే ప్రభుత్వం బాకీ పడ్డ పిల్లల ఫీజులు సెటిల్ చేసుకున్నాం అనే మాట మాట్లాడుతుంటే ఎంత సిగ్గుమాలిన పద్ధతి ఉందో అర్థం కావాలి. ఇవాళ మళ్ళీ ఆ స్కూల్, ఈ మధ్యతరగతి నడిపేటువంటి స్కూళ్ళు, కాలేజీ మూతపడే పరిస్థితి. కార్పొరేట్ విద్య తెలంగాణలో కొద్దిమంది మాత్రమే బాగుపడుతున్నారని అనేక సంవత్సరాలుగా భూములు అమ్ముకొని పెళ్ళైతే వచ్చిన కట్నంతో, అప్పులతో కట్టుకున్నటువంటి కాలేజీలన్నీ కూడా కళ్ళ ముందే మూతపడుతున్నాయి. గోవులను ఏడుస్తున్నాయి. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే పిల్లలకు ఆర్టీఎఫ్ పేట ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు తక్షణం ఇవ్వాలని చెప్పి నేను మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నా. కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు ఒకటే సంస్థ 100 స్కూళ్ళు, 70 స్కూళ్ళు, 2 లక్షల ఫీజు, 3 లక్షల ఫీజు, 4 లక్షల ఫీజు, క్రీమంతా అంటే మిగతా తెలంగాణ వాళ్ళ స్కూళ్ళు, కాలేజీలు ఎవరి అంటే లో క్లాస్ పిల్లలు, మధ్యతరగతి పిల్లలు మాత్రమే. సార్ కరువు వచ్చింది, జర కన్సెషన్, డబ్బులు లేవు, జర కన్సెషన్ అయిన పిల్లలంతా తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ళ కాలేజీలో జమ అవుతున్నారు. మిగతా పైసలు ఏమో అటుపోతున్నారు. ఈ నియంత్రణ లేదు. నేను అనుకున్నా ఆయన దృష్టి పెట్టలేదు, ఇవాళ ఈయన దృష్టి పెట్టాలని చెప్పి ఆశించారు. కానీ ఇది కూడా వాళ్ళ మీద కూడా భ్రమలు తొలగిపోయింది. ఇట్లాంటి దాన్ని రేపు రెక్టిఫై చేయాల్సిన బాధ్యత, ఇప్పుడేమో కొట్లాడే బాధ్యతల భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రేపు ప్రజల ఆశీర్వాదంతో వస్తే ఇవన్నీ రెక్టిఫై చేసిన దాంట్లో ఉంటుందని చెప్పి నేను ఆ యాజమాన్యాలకు టీచర్లు విజ్ఞప్తి చేస్తాను. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీకు తెలుసు 317 జీవో. జిల్లాలు కొత్త ఏర్పడిన తర్వాత చెట్టుకోవలు పుట్టకోవలు అయితే టీచర్ ప్రశాంతత లేకుండా పోయి టీచర్లుగా పిఆర్సీ కోసం కొట్లాడాల్సింది, టీఏల కోసం, డిఏల కోసం కొట్లాడాల్సింది, ట్రాన్స్ఫర్ల కోసం ఆనందపడేటువంటి టీచర్లు ఇవాళ 317 వచ్చిందంతా కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. మీ పక్కకే ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక టీచర్ సూసైడ్ చేసుకున్నాడు. అనేక మంది సిక్ అయిపోయారు. మేము పోలేకపోతున్నాం, నరకం అనుభవిస్తున్నాం చెప్పి గొడవ పెట్టి ఇప్పటిదాకా రెక్టిఫై కాలే. దానికోసం మేము కొట్లాడు. మేము అనుకున్నాం ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉంటే, జ్ఞానం ఉంటే, ఇచ్చిన మాట ఏముంది అందులో చేయగలిగేది ఏంటి, చేయలేని ఏంటి అని చెప్పుకోవాలి. కానీ 15 ఏళ్ళు అయినా కూడా గవర్నమెంట్ టీచర్లకు అది ఇంతవరకు ఆ ఊసెత్తట్లేదు. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. టీచర్లతో సహా ఉద్యోగులకి పిఆర్సీ లేదు, ఇప్పటివరకు పిఆర్సీ లేదు. చివరికి రిటైర్డ్ అయిన టీచర్ తన బెనిఫిట్స్ కోసం పోతే
పైరవి లేకుండా కమిషన్ లేకుండా వాళ్ళ బెనిఫిట్స్ కూడా వచ్చే పరిస్థితి ఇంత దౌర్భాగ్య పరిస్థితి. ఇంకా వాళ్ళు అంటున్నారు 80% కూడా మేము ఓటు వేయం సార్ గవర్నమెంట్. బీఆర్ఎస్ ఏమో నిలబడతలేదు, కాంగ్రెస్ ఏమో గుంటనక్క లెక్క చూస్తాను ఎవరు గెలిచినా మాదాలు కొట్టాలని చెప్పి. కానీ అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను. నిరుద్యోగ యువకులారా, టీచర్లకి విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ అధికార పార్టీ ఉంటే మీ సమస్య ప్రస్తావించడం బానిస లెక్క తన స్వార్థం చూసుకుంటారు తప్ప మీకోసం ఆలోచించేటువంటి ఆస్కారం లేదు. మీకోసం ఆలోచించే ఏకైక పార్టీ, బరిగీసి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు ఇవాళ మాకు ఆ కొట్లాడే అధికారం ఏం చెప్పుకోవచ్చు. ఇది దున్నపోతు మీద వర్షం పడుతుంది ప్రభుత్వం. కాబట్టి వీళ్ళకు సెన్సిటివిటీ లేదు, కాబట్టి సోయి లేదు, కాబట్టి వీళ్ళు అంకుశంతో పొడితేనే ఉంటారు. కాబట్టి ఇప్పటికే అనేక విషయాల మీద మేము కొట్లాడుతున్నాం. ఆ కొట్లాడే పద్ధతి రేపు ఏమని చెప్పుకుంటున్నాను వల్లకాడిగా మారే ఆస్కారం ఉంది. ఇప్పుడే కేజీబీవీ స్కూల్స్ అనిపోయినాను 22,000 పైచీకుల వల్ల అందులో పనిచేసే ఆయాలు కావచ్చు, అలా పనిచేసే కుక్కులు కావచ్చు, ఫార్మసిస్టులు కావచ్చు, పీఈటీ మాస్టర్లు కావచ్చు, క్లారికల్ స్టాఫ్ కావచ్చు, లేదా వాళ్ళ వాచ్మెన్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా టీచర్స్ కావచ్చు. వాళ్ళకి అవి స్కూల్స్ పేద పిల్లలు ఎవరైతే గ్యాప్ ఉంటుందో అలాంటి పేద పిల్లలు తీసుకొని చదివించే స్కూల్స్, గొప్ప పర్పస్తో పెట్టబడ్డ స్కూల్ అవి. కేజీబీవీ స్కూల్, కస్తూర్బా స్కూల్స్. ఇవాళ వాళ్ళ బాధ వల్ల ఒక వార్డెన్ పోస్ట్ చేయలేక కేర్ టేకర్ లేక టీచర్లే అదనంగా ఎవ్రీ వీక్ ఒక డ్యూటీ వేసుకొని సండే మళ్ళీ డ్యూటీ చేసే పరిస్థితి ఏడుస్తున్నారు. ఇంత చేసినా మా జీతం 26,000 రూపాయలు సార్. ఇంత చేస్తే ఆల్ ఫార్ విత్ గవర్నమెంట్ టీచర్స్ మేము డ్యూటీ చేస్తున్నప్పటికి కూడా మాకు ఇచ్చే జీతం మంచిది మాట్లాడుతున్నారు. వాళ్ళు బాగా మోడల్ స్కూల్స్ వచ్చినప్పుడు అయితే ఎంత సంతోషపడరు. ఇక అన్ని స్కూళ్ళ కంటే మోడల్ స్కూళ్ళలో ఉండే విద్యార్థులు క్రీమ్ లాగా ఉండేటువంటి. కాబట్టి ఇవాళ పెద్ద స్కూల్స్ అయితే ఇవి మాకు మంచి లైఫ్ అనేది పోతే పేనమేలు పూలబాటు అయిపోయింది. ఆప్షన్స్ అంతా ఇప్పుడు గగోలు పెట్టి పరిస్థితులు అంటే ఇట్లా విద్యారంగంలో ఇవాళ చాలా ధైర్యమైన పరిస్థితులు. ఇవన్నీ రెటిఫై చేయాల్సినటువంటి అక్కడ ఉంది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పట్టభద్రులు ఉన్నారు. ఇలా ఆనాడు కేసీఆర్ 4,000 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పిండు, కళ్ళలో మట్టి కొట్టి పోయింది. ఇక్కడ వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ పరమైన ఉద్యోగం కాదు. ఇవాళ 3% కంటే ఎక్కువ లేవు ప్రభుత్వ ఉద్యోగాలు, 97% ప్రైవేట్లో ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిండు. కానీ ఈ హైదరాబాద్లో మన గడ్డ మీద ఎలక్ట్రిసిటీ, వాటర్, ల్యాండ్, ట్యాక్స్ ఎగ్జంప్షన్, అనేక రకాల రాయితీలు పోయిన కంపెనీలలో ఇవాళ మన పిల్లలు పనిచేస్తారు. మన వాళ్ళు లిఫ్ట్ బాయ్ల కాడ, ఛాయ్ అందించే కాడ, డ్రైవర్ల కాడ, కుక్కు కాడ మనలు ఉన్నారు. పెద్ద పెద్ద ఎంత కూడా కనీసం ధ్యాస పెడతలేదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా జనరేషన్ అన్ని ఇళ్ళు చదువుకుంటారు. కొబ్బరికాయ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, మల్లయ్య కొడుకు ఇవాళ పీజీ చేస్తున్నాడు. సోయి లేదు. ఇవాళ హైదరాబాద్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి అయితే ప్రగల్భాలు పడుతున్నారు. క్రీమ్ అంతానేమో వైరవాళ్ళు వేసుకపోతున్నారు, నియంత్రణ లేదు, సర్వే లేదు. ఇట్లాంటి పరిస్థితులు నిరుద్యోగ యువకులు కూడా అటువైపు ఇవాళ ఎన్నికలు అవుతూ ఉన్నాయి. కాబట్టి కర్నూలు, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో పట్టభద్రులు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ స్పష్టంగా కనబడుతున్న అంశం ఏంటంటే, ఇంకా మీరు ఎప్పుడు వస్తారు సారు? ఈ 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచలకు ఈ సమస్యల మీద మీరు ఎప్పుడు కొట్లాడతారని చెప్పి మమ్మల్ని అంటున్నారు. అయిపోయింది సారు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఓడిపోవడానికి 9 నెలలు పట్టింది. కానీ ఈ సర్కారు ఓడిపోవడానికి 9 నెలలు కూడా పట్టదు. మీరు మా వెంట ఉంటామని చెప్తుంటూ నేను పట్టభద్రులకి, ప్రభుత్వ టీచర్లకి, ప్రైవేట్ యజమాన్యాలకి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా, ఎందుకంటే సంవత్సరం గడిచిపోయింది, 15 ఏళ్ళు చూసినాం. జనరల్గా కొత్త ప్రభుత్వం వస్తే అయ్యో ఈ మాత్రం కూడా చూడాలంటారు కాబట్టి చూసినాం. ఇంకా చూసే సాధ్యత ధోరణిలో భారతీయ జనతా పార్టీ ఉండదు. భారతీయ జనతా పార్టీ ఈ అన్ని సమస్యల మీద తప్పకుండా పోట్లాడతానని చెప్పి ప్రజానికానికి నేను హామీ ఇస్తాను. నమస్కారం. ఫస్ట్ ఆర్థిక మంత్రి
ఫస్ట్ నేను చాలాసార్లు ప్రస్తావించిన మరొకసారి ప్రస్తావిస్తాను. ఒక్కటే నిమిషం. రాష్ట్రంలో పెట్టే బడ్జెట్ జిల్లాల వారీగా అలొకేషన్ ఉంటుందా, కులాల వారీగా అలొకేషన్ చూసిందా? నో. అవసరాల వారీగా అలొకేషన్ ఉంటుంది. దేశంలో బడ్జెట్ పెడతారు, రాష్ట్రాల పేర్లు బట్టి అలొకేషన్స్ ఉండవు. దేశంలో ఉన్న యువత, దేశంలో ఉన్న మహిళ, దేశంలో ఉన్న విద్యార్థి, దేశంలో రైతు, ఇట్లా ఉంటుంది బడ్జెట్ తప్ప బడ్జెట్ రాష్ట్రాల వారీగా ఉండదు. అంటే కొత్త పార్టీ కొత్త నాయకుడు మాట్లాడవచ్చు, కానీ ఓ 45 సంవత్సరాలు 49 సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీ. ఈ రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీని మినాయిస్తే మిగతా వాళ్ళే పాలించారు. ఇంకా వాళ్ళు మాట్లాడతారా? నేను అడుగుతున్నా, ఇక్కడ నువ్వు పెట్టిన బడ్జెట్లో నువ్వు జిల్లాల వారిగా ఏమైనా చేస్తావా? అయినా నేను ఒక మాట్లాడుతున్నాను, వివక్ష అని అన్నారు కాబట్టి దానికి నేను ప్రజలకు తెలియాలి కాబట్టి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మీరంతా రూరల్ బేస్డ్ ప్రెస్ మిత్రులు. చెట్టు పచ్చగా పెరుగుతుంది, ఎక్కడ తప్పి వాడితే పారే మురికి కాలువ, నడిచే సిమెంట్ రోడ్డు, వీళ్ళు అందంగా రాసుకున్న తడి చెత్త పొడి చెత్త షెడ్లు, గ్రామ పంచాయతీ సచివాలయం, అంగన్వాడీ సెంటర్, కట్టబడ్డ రైతు వేదిక, చివరికి చౌరస్తాలో వెలిగే బల్బు, శ్మశాన వాటిక, వాళ్ళకు వచ్చే జీతభత్య, 15th ఫైనాన్స్ కమిషన్ లేకపోతే ఇవి లేవు. వాళ్ళకి ఈ గ్రామం ఆ గ్రామం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం వివక్ష ఉండదు. కేంద్రానికి అన్ని గ్రామాలకు 15th ఫైనాన్స్ కమిషన్ బాజాప్తా కమిషన్ నిర్ణయించిన ప్రకారం డబ్బులు వస్తాయి. 2, ఇప్పుడే ఇక్కడ వార్త చూసింది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూలగొట్టబడ్డది అని ఇప్పుడే చూసింది. మీకు తెలుసా అసలు ఇక్కడ కేసీఆర్ మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తుంది అనడం లేదా చెప్పి అన్నారు. కానీ గా రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా 450 కోట్లు కాచిగూడ రైల్వే స్టేషన్, 350 కోట్లు నాంపల్లి రైల్వే స్టేషన్, 720 కోట్ల రూపాయలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, 420 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి చెర్లపల్లి రైల్వే స్టేషన్ని ఇవాళ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఉండేటువంటి దాన్ని నిర్మాణం చేశారు. అంటే ఒక 2000 పైచలకు కోట్ల రూపాయలు ఈ 4 రైల్వే స్టేషన్ ఖర్చు పెట్టిందంటే, అంతకుముందు ప్రభుత్వం 50 లక్షలు కోట్ల రూపాయలు సున్న వేసింది. ఒక గది వివక్ష, ఇది వివక్ష కాదు. మరి నేను అడుగుతున్నా, మీరు నేషనల్ హైవేస్ ఒకసారి చూడండి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 8,000 కిలోమీటర్లు దేశంలో నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇవాళ 8,000 కిలోమీటర్లు నేను చూడండి. ఇప్పుడు మీరంతా చదువుకున్న వాళ్ళు చదివి తెలుస్తుంది. ఇవాళ మెరుగట్లక దాచేస్తే దాగేది కాలేదు. 76 ఎయిర్పోర్ట్లు ఉంటే 150 ఎయిర్పోర్ట్లు వచ్చింది. ఇక్కడికి తెలంగాణలో 25 ఏళ్ళు కొట్టాలి. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ కావాలి. ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టేది. ఒక రోజంతా ఉండేది, లైట్ సైజ్ జరిగేది. 25 ఏళ్ళు కొట్లాడితే కాలే. ఏ ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం కాదు. కానీ 6,300 కోట్ల రూపాయలు వెచ్చించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొత్త లెక్కలు చేసింది బీజేపీ గవర్నమెంట్, గుర్తుపెట్టుకో. మరి ఎందుకో చేయకపోయేది. ఈ వరంగల్లోకి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అదొక కళ. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఒక కళ. నేను అంటున్నా, ఇవాళ మన 500 కోట్లు సరిపోకపోతే ఎన్ని కోట్ల పర్వాలేదు, టోటల్ కోచెస్ మాత్రమే కాకుండా రైల్ డబ్బాలు మాత్రమే కాకుండా ఇతర యాన్సరీ వాటిని కూడా ఉత్పత్తి చేసే కేంద్రంగా మార్చింది. ఇది వివక్షణ నేను చెప్పడం కాదు. మీకు కేసీఆర్ ఒక అసెంబ్లీలో మాట్లాడిన ఒక స్పీచ్ చూడండి. ఎప్పుడైనా 2014 వరకు 2,500 కిలోమీటర్ నేషనల్ హైవేస్ ఉంటే వితిన్ 7 years 2,500 కిలోమీటర్స్ అబౌవ్ నేషనల్ హైవేస్ నిర్మాణం జరిగిందని చెప్పి నేను చెప్పలేదు, స్వయంగా చెప్తుంది. నేను ఒక మంత్రిగా ఉన్నా చెప్పింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. NLM అని నేషనల్ లైఫ్ స్టాక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. నువ్వు 500 గొడ్లు కొనుక్కుంటే 1 కోటి రూపాయలు ఉంటుంది.
దాని వాల్యూ ₹1,00,00,000. 50 లక్షల రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఫస్ట్ టైం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా రిలీజ్ చేసే దమ్మలేదు వీళ్ళకు, ఆ తీర్కలేదు వీళ్ళకి. మరి నేను పార్లమెంట్లో మాట్లాడి మీరు కొన్ని రాష్ట్రాలలో వివక్ష చూపుతున్నాయి. వివక్ష గది ఇవాళ తెలివి ఉంటే ఎక్కువ మందికి ఇప్పించి ఎక్కువ సబ్సిడీషన్ చేసుకోవాలి. నో, ఈ ఫిషరీస్ దాంట్లో ఫస్ట్ టైం వచ్చింది. విశ్వకర్మ దాంట్లో అంతకుముందు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎప్పుడు స్కీములు ఇవ్వలే, కానీ స్కీములు ఇస్తాను. 2.5 లక్షలు ఇల్లు ఇచ్చినాం. కట్టే తెలివి లేదా? తెలివి ఉంది వీళ్ళకి. అందుకని వివక్ష ఇప్పుడు ఉండదు. ఇవాళ మీరు 1,50,000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా రాష్ట్రాలు ఏమైనా ప్రత్యేకంగా డెవలప్ చేసుకున్నామని చెప్పి భావిస్తే రూపాయి ఇంట్రెస్ట్ లేకుండా 50 ఏళ్ళలో కట్టేట్టుగా లోన్ ఇస్తాను. 50 ఏళ్ళు నాకు ఈ రామదేవుడు ఆకాశంలో 1,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ బడ్జెట్. ఎప్పుడు ఇట్లాంటి వెసులుబాటు లేదు. నో ఇంట్రెస్ట్. 50 ఏళ్ళు పెట్టుకో. ఇక్కడ ఇనుప ఫ్యాక్టరీ బయారంలో అడుగు. కేంద్రమైన రాష్ట్రమైన ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కేంద్రమైన రాష్ట్రమైన ప్రజల కోసం ప్రజల డబ్బులు ఖర్చు పెట్టారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాము. నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు కనుక భూములు నిర్ణయిస్తే ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి కూడా వాస్తవం. ఎందుకంటే రేపు అని సాధారణ బైనామాల గింతన కొనడానికంటే ఎక్కువ పైన అని చెప్పి భయపడుతుందని చెప్పి వాల్యూ పెంచారు. ఓకే, కానీ ఎక్కడైతే రోడ్లు వేయబోతుందో అక్కడైనా నువ్వు ఒక సర్వే చేయాలి కదా. ఇవ్వ మేము రిజిస్టర్డ్ వాల్యూ గింతనే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ వాల్యూ గింత ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ పంపాలి కదా వాళ్ళకి. ఏ వ్యూ మే బి టేకన్ బై స్టేట్ గవర్నమెంట్ కదా. నువ్వు ఏమి ఇవ్వకుండా ఎట్లా చెప్పండి? నువ్వు నిర్మక్రియంగా ఉంటే ఎట్లయితే ఎవడు ఏం చేయాలో చేయాలి కదా. నీకు